చేయాల్సిన బాధ్యత ఉన్నది. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సీరియల్స్, సినిమాలు. ఈ రెండు కూడా మన ఇంట్లో రోజు ఉంటాయండి. స్టవ్ మీద మాడిపోతుంటది, చాయ్ పెడతాము, కూర పెడతాము, బీరకాయ దుబ్బదులు అన్ని నడుతూ ఉంటాయి. ఆ సీరియల్ ఏందో, సీరియల్ పేర్లు నాకు ఐడియా లేదు, కానీ ఆ సీరియల్ చూసేదాకా మన కార్తీక దీపం ఏందో ఉన్నాయి అన్ని రకరకాలు. అవి చూడండి మన మనసు పట్టది, నిద్ర పట్టది. ఇక్కడ కూర మాడిపోతుంది, అన్నం మాడిపోతుంది, భర్త తిడతాడు, భార్య తల్లి తిడతాడు, అత్త తిడతాడు, మామ తిడతారు, కానీ మనం మాత్రం సీరియల్ మీద ఉంటాం. ఆ సీరియల్ అటెన్షన్ లో బెడ్రూమ్ లో మీరు పిల్లల్ని వేసి తాళం వేసి అనుకుంటారు. అరే హోంవర్క్ చేసుకోపోరా, మ్యాథ్స్ ఇలా టీచర్ తెల్లారు గెలుతుంది అంటారు. వాడి షెవ్ ఎక్కడ పెడతారంటే ఆ బెడ్రూమ్ లో ఉన్న డోర్ దగ్గర షెవ్ పెట్టి మొత్తం వింటాడు. మీరేమనుకుంటారు? నేను తాళం వేసిన రూపాయలు వాడు రాసుకుంటుండు అనుకుంటారు. అది తప్పు. అది కాబట్టి పిల్లోడిని పెట్టి ఇంట్లో రూమ్ లో కూర్చుండబెట్టి మనం మన పని చేసుకుంటున్నామంటే మన పని మీద వాడి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ డిష్లు, ఈ కార్తీక దీపాలు, సీరియల్స్, క్రికెట్స్, చాటింగ్, సెల్ ఫోన్స్ ఇవి మోస్ట్ డేంజరస్. నేనైతే సెల్ ఫోన్ 18 సంవత్సరాల దాకా అవాయిడ్ చేయమని రోజు చెప్తా ఉన్నా. దీనిపైన ఒక ప్రోగ్రామ్ కూడా చేస్తా ఉన్నా. ఈ రాను దీనిపైన ఉద్యమం కూడా తీసుకొస్తా ఉన్నా. మీకు తెలియదండి, సెల్ ఫోన్ లో కన్స్ట్రక్షన్ ఉంటుంది, డిస్ట్రక్షన్ ఉంటుంది. పెద్దవాళ్ళం మనం కాబట్టి అట్లాంటి అన్నిటిని కూడా అవాయిడ్ చేస్తామండి మనం. అవి మనం ఎంకరేజ్ చేయం. ఎవరైనా పక్కన చూస్తుండ్రేమో అని కూడా సెల్ ఫోన్ చూసినప్పుడు ఫేస్బుక్ కానీ రకరకాల అన్ని వస్తూ ఉంటాయి అలా. అవన్నీ మీకు తెలుసు, నాకు తెలుసు. వాటిని అన్నిటిని కూడా అవాయిడ్ చేసి నా అవసరం ఉన్నదే నేను చూస్తాను. నాకు ఏదైతే అవసరం ఉన్నదో గదే చూస్తా. దానికే చాటింగ్ చేస్తా, దానికే కంగ్రాచులేషన్స్ పెడతా, హ్యాపీ బర్త్డే అని పెడతా, లేకపోతే ఇంకేదో పెడతా. దాన్ని నేను అవసరమైతే డౌన్లోడ్ చేసుకొని దాన్ని వింటా ఉంటాను. కానీ పిల్లలు అటు పోరు, ఆ సైడ్ పోకుండా డిస్ట్రక్షన్ వేరే వెళ్తారు. అంటే పనికిరాని విషయాలన్నింటినీ, పనికిరాని అలవాట్లను. ఈ మధ్య పబ్జి గేములని వాడు గేమ్ ఆడుతూ ఉంటుండు, బంగ్లాదేశ్ దుంకి చచ్చిపోతుండు. చాలా గేమ్స్ ఆడుతూ ఉన్నాడు. మీ చాలా మంది తల్లిదండ్రుల దగ్గర కూడా అకౌంట్లోకి వెళ్ళి పైసలు వేని, లక్షలు వేని, కోట్లు వేని వస్తున్నాయి, 10 లక్షలు వేని, 20 లక్షలు వేని. దాని అది ఎక్కడి కారణం? ఎక్కడి నుంచి వచ్చింది? సెల్ ఫోన్. కాబట్టి ఈ 5C, ఒకటి సెల్ ఫోన్ కావచ్చు, ఒకటి చాటింగ్ కావచ్చు, ఒకటి క్రికెట్ కావచ్చు, ఒకటి సీరియల్ కావచ్చు, ఒకటి సినిమా కావచ్చు. ఇవి మోస్ట్ డేంజరస్. ఈ 5C అనేది, 5C అనేది. అదే మనం పంచభూతాల మర్చిపోయినాం. ఎందుకంటే ఊళ్ళలో 20 ఏళ్ళ 30 ఏళ్ళ కింద అగ్నికి, అట్లాగే గాలిని, అట్లాగే భూమిని, అట్లాగే ఆకాశాన్ని, అట్లాగే నీరును. అంటే ఇవి పంచభూతాలు. ఈ పంచభూతాలు ఎవరైతే కాన్సన్ట్రేషన్ చేస్తారో ఇవి మనము ఐదింటికి 5 అవసరం. మనిషికి భూమి అవసరం, మనిషి లోపలనే నీరు ఉన్నది, మనిషి లోపలనే గాలి ఉన్నది, మనిషి లోపలనే అగ్ని ఉన్నది, ఉష్ణం వేడి ఉన్నది, ఆకాశం మనల్ని కాపాడుతుంది. మరి ఈ 5 భూతాలను మనం మర్చిపోయి సైడ్కి 5 భూతాలు వచ్చినాయి. ఆ భూతాలే, ఆ దయ్యాలే ఇలా మన యొక్క కుటుంబాన్ని కానీ, మన దేశాన్ని కానీ, మన ప్రపంచాన్ని కానీ సర్వనాశనం చేస్తూ ఉన్నాయి కదా. కాబట్టి ఆ 5ని అవాయిడ్ చేయించే విధంగా, సెల్ ఫోన్ అవాయిడ్ చేయించే విధంగా, ఒక్కొక్కళ్ళకు బిడ్డకు బడికోలేదంటే 9th క్లాస్లో సెల్ ఫోన్ కొనిస్తున్నారండి. కొనికి స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారు. అది 1,00,000, 1,50,000, 2 లక్షలు ఐఫోన్ అట్లాంటి ఫోన్స్ ఇస్తున్నారు. నువ్వు బడికోరా అంటున్నారు. డ్రెస్ దగ్గర కాంప్రమైజ్ అవ్వట్లేదు, పుస్తకాల దగ్గర కాంప్రమైజ్ అవ్వట్లేదు, బర్త్డేలో కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. సింపుల్గా బర్త్డేలు ఎక్కండి, 20 ఏళ్ళ కింద బర్త్డేలు ఉన్నాయా? ఈ ఏళ్ళ బర్త్డేలు ఉట్టించారు. అది ఎందుకంటే అది కేకు, దాన్ని తినం అదంతా పూసుకున్నాడు. ఇటు ఈ ముఖానికి ఇంత పూసుకుంటారు, ఈ ముఖానికి ఇంత పూసుకుంటారు. మా వాడిని బర్త్డే అని ఫోటో పెట్టి, సెల్ఫీ పెట్టి ఇన్స్టాలో పెట్టేస్తున్నారు. ఆ ఇన్స్టా, ఆ ఫేస్బుక్, ఆ ట్విట్టర్ ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతున్నాయండి సోషల్ మీడియా. దయచేసి ఇక్కడ ఉన్న మందిని నేను ఎడ్యుకేట్ చేద్దామని చూసాను. నేనేదో ప్రపంచం, దేశాన్ని, అయ్యో నేను గోదావరికి ఎదురుగా పొమ్మట్లేదు, కొట్టుకపోతాం. మనం గోదావరికి ఎదురుకపోతే కొట్టుకపోతాం. ఆగిన నీళ్ళలో ఈత కొడతాం, కానీ వరదకు ఎదురుగా ఈత కొట్టలేము. కాబట్టి దయచేసి మీ ఉన్నోళ్ళందరినన్నా కొంత ఇట్లాంటివి మీ దగ్గర జరుగుతున్నాయా లేవా కొంత కరెక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. కాబట్టి ప్రతి అంశంలో కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తే మీ పిల్లోడు దేశానికి గొప్పవాడవుతారండి. నా పిల్లలు నేను పెంచుకున్న మా అమ్మాయిల మంచిగా బెంగళూరులో, మా అల్లుడు IIT, ఇద్దరు బెంగళూరులో చాలా కంపెనీ పెట్టుకొని చాలా చక్కగా ఉన్నారు. మా అబ్బాయి మంచి అమెజాన్ కంపెనీలో 3-4 కోట్ల సాలరీగా మా కోడలు చాలా సక్సెస్ఫుల్ ఇల్లు కొనుక్కొని ఉన్నాడు. కారణం ఏంటంటే పెంపకం. నాది పాఠశాల కాదు, పెంపకమే అని చెప్తున్నా. నా పాఠశాలనే చదివారు, కానీ నా పాఠశాల టీచర్లు అందరికన్నా ఎక్కువ నా పెంపకమే అని చెప్తా ఉన్నా. ఇది ప్రూవ్, ఇది 100%. ఇక్కడ ఉన్న మా లక్ష్మారెడ్డి గారికి, సురేందర్కి, ఈ సార్కి అందరికీ తెలుసు మా పిల్లలు ఏందనేది. కాబట్టి దయచేసి నేను కూడా చాలా కష్టపడ్డా. మా పిల్లలు కూడా చదువుతుంటప్పుడు అల్లరి చేసిండు, అన్ని రకాల అల్లరి చేసిండు. వాడిని కొట్టిన, తిట్టిన, అనేక రకాల ప్రయత్నాలు చేసి వాడిని ఒక మంచి పిల్లోడిగా తయారు చేసుకున్నా, ఒక మంచి బిడ్డగా తయారు చేసుకున్నా.
మీరెందుకు చేయకూడదు అనేది నేను నా తపన. నా పిల్లల కన్నా గొప్ప కావాలని కోరుకుంటున్నా. మీ అందరి పిల్లలు కూడా నా పిల్లల కన్నా గొప్ప, నాకన్నా గొప్ప కావాలని కోరుకుంటున్నా. ఇక్కడ ఉన్న టీచర్లు అందరూ కూడా అదే కోరుకుంటున్నారు. నా పిల్లలు నన్ను అవహేళన చేసినట్టు ఎక్కడ కూడా మాట్లాడకండి. గురువు గురువే, గురువు గురువే, గురుస్థానం గురువే, తల్లి స్థానం తల్లి స్థానం.